ఇండియాస్ #1 రతన్ టాటా అప్స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్స్టాక్స్ లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. మీకు బడ్జెట్లో ఏదైతే ఇంకొక సెక్టార్కి బెనిఫిట్ వచ్చి బడ్జెట్లో ఇంకొక సెక్టార్ ఏంటిదంటే డ్రోన్స్, DRONES డ్రోన్స్. ఇప్పుడు ప్రజెంట్ మ్యారేజెస్ అవని, ఈవెంట్స్ జరగని, ఏవైతే ప్రోగ్రాములు జరగని డ్రోన్ కెమెరాలతోటి డ్రోన్స్ తోటి రికార్డింగ్ చేయటం జరుగుతుంది ఆ ఈవెంట్స్ని. అయితే మన గవర్నమెంటు మొన్న బడ్జెట్లో డ్రోన్స్కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వటం జరిగిందంటే ల్యాండ్ మేనేజ్మెంట్ స్ప్రేయింగ్ ఆఫ్ పెస్టిసైడ్స్. అంటే పొలాలు ఏవైతే అగ్రికల్చర్ సెక్టార్లో ఉందో పొలాల్లో పెస్టిసైడ్స్ కొట్టడానికి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు మాస్కులు పెట్టుకోవటం, దాన్ని ఆ పెస్టిసైడ్స్ కొడితే చాలా వరకు ఏమవుతుందంటే టైము కానీ, రెండోది అంటే హెల్త్ విషయంలో కానీ ఇవన్నీ కొంచెం ప్రాబ్లం అవుతుంది. అయితే ఈ డ్రోన్ల వల్ల ఏమవుతుంది, పెస్టిసైడ్స్ దానికి అప్పచెప్తే అదే స్ప్రే చేసుకుంటూ పోతూ ఉంటుంది. అది ఇప్పుడు బడ్జెట్లో చాలా ఇవ్వటం జరిగింది, ఆ సెక్టార్కి బెనిఫిట్ ఇవ్వటం జరిగింది. ల్యాండ్ మేనేజ్మెంట్ స్ప్రేయింగ్ ఫర్ పెస్టిసైడ్స్ అగ్రికల్చర్ సెక్టార్కి. అందుకని ఏవైతే అగ్రికల్చర్ సెక్టార్లో ఎనీ అనమాట అంటే ఏంది స్ప్రే చేయడానికి పెస్టిసైడ్స్కి దాన్ని పెద్దపీట వేసారు బడ్జెట్లో. అయితే దానికి బెనిఫిట్ పొందేది ఏమేంటి డ్రోన్లకి, ఆ డ్రోన్కి వాటికి బెనిఫిట్ పొందేది ఏంటంటే DCM శ్రీరామ్, జెన్ టెక్నాలజీస్, ఈ రెండు బెనిఫిట్ పొందుతాయి. అయితే మీరు ఇప్పుడు గవర్నమెంట్ మొన్న అనౌన్స్ చేయడం జరిగింది, రాబోయే రోజుల్లో ఇంకా చాలా కంపెనీలకి ఆఫర్లు ఇచ్చింది, అవకాశాలు ఇచ్చింది. అంటే ఏంది మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని డ్రోన్లని. అంటే ఏంది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా వచ్చేస్తాయి. ఇప్పుడు బడ్జెట్ అయిపోయింది, ఇంకా 1 or 2 monthsలో నేను కూడా డ్రోన్లకు పోతున్నా, నేను కూడా డ్రోన్లు చేస్తాను కనుక కొత్త కంపెనీలు వస్తాయి. మీరేం చేయాలి, డ్రోన్లకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఏ కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయో చూసుకోండి. ఆ కంపెనీలు మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్, సేమ్ మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూడాలి, వాల్యూస్ చూడాలి, ఫండమెంటల్స్ చూడాలి, కంపెనీ ప్రమోటర్ చూడాలి, బ్రాండ్ చూడాలి, దాని యొక్క గుడ్విల్ చూడాలి, అప్పుల్లో ఉందా కంపెనీ, వాల్యూ ఉందా లేదా, అవన్నీ చూసుకొని మళ్ళీ మీరు ట్రేడింగ్ చేసుకోవాలి. మరలా చెప్తున్నా, ఇది మాత్రం ఒక అవేర్నెస్ కోసం, ఎడ్యుకేషన్ పర్పస్, ఒక ఐడియా పర్పస్, బడ్జెట్లో ఏం జరిగింది అనే దానికి మీకు చెప్తున్నా. మీ ప్రాఫిట్ లాస్కి కాదు, మీరేం ఇన్వెస్ట్ చేసుకోవాలి, మీరే మళ్ళీ అబ్జర్వ్ చేసుకోవాలి, మీరే ఎనాలిసిస్ చేసుకోవాలి. మీ ప్రాఫిట్ లాస్కి నేను రెస్పాన్సిబిలిటీ కాదు. ఇది సింపుల్గా ఓకే. నెక్స్ట్ ఇంకొక కంపెనీ, ఇంకొక సెక్టార్ డిఫెన్స్. ఈ డిఫెన్స్ క్యాపెక్స్ అంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద, క్యాపెక్స్ కింద గవర్నమెంటు లోకల్ కంపెనీస్కి అంటే ఏంటి ఏవైతే డిఫెన్స్ ఉన్నాయో, అంటే ఈ మిసైల్స్ కానీ డిఫెన్స్కి సంబంధించినవన్నీ కూడా ఇప్పటివరకు మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఇప్పుడు ప్రస్తుతం మన బడ్జెట్లో ఏమన్నారు అంటే మనం ఇంపోర్ట్ చేసుకోవటం తగ్గించుకోవాలి, మనంతటా మనమే తయారు చేసుకోవాలి, మనంతటా మనమే తయారు చేసుకొని మనమే దాని మీద అంటే ఉండాలి. అంతే తప్ప ఒకళ్ళ మీద ఆధారపడి ఇంపోర్ట్ చేసుకొని ఫారిన్ కరెన్సీని చేయకుండా ఇండియన్ కరెన్సీ ఇండియన్ వాళ్ళకే మన వాళ్ళే తయారు చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. క్యాపెక్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని 68% క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది బడ్జెట్లో. ఎప్పుడైతే 68% క్యాపిటల్ ఇంక్రీజ్ చేసిర్రో చాలా కంపెనీలు డిఫెన్స్ సంబంధించినవి అవన్నీ మ్యానుఫ్యాక్చరింగు ఇప్పుడు ఇక్కడే జరుగుతాయి మనకి. అంటే ఏవైతే డిఫెన్స్ సంబంధించిన కంపెనీలు ఉన్నాయో అవన్నీ ఇక్కడే తయారు చేస్తాయి, ఇక్కడే జరుగుతాయి. కాబట్టి ఆ కంపెనీల సేల్స్ పెరుగుతుంది, ఆ కంపెనీల టర్న్ ఓవర్ పెరుగుతుంది, ఆ కంపెనీలకు ప్రాఫిట్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఆ కంపెనీల షేర్ ప్రైసెస్ కూడా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. మరి ఏ ఉన్నాయి డిఫెన్స్లో? మరి డిఫెన్స్కి ఏమేమి కంపెనీలు ఉంటాయి? డిఫెన్స్ స్టాక్స్ సెపరేట్ ఉన్నాయి. డిఫెన్స్ అంటే దానికి సంబంధించి ప్యూర్లీ డిఫెన్స్కి సంబంధించే చేస్తాయి. ఉదాహరణకి L&T ఒకటి, భారత్ ఫోర్జ్, BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్, HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇవి ఒక 5-6 ఉన్నాయి. ఇంకా మిధాని ఉంది, ఇంకా మిధాని అంటే మిశ్రధాతు నిగం. ఇలాంటివి మన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ
డిఫెన్స్ కిందకి వస్తాయి. డిఫెన్స్ కిందకి ఏవైతే ఉన్నాయో ఇవే కాకుండా ఇంకేమైనా 1, 6 ఉన్నా కానీ మీరు చూసుకొని మజ్గాన్ డాక్ అని ఒకటి ఇంకోటి ఉంది డిఫెన్స్దే, ఇంకోటి 2, 3 ఏవో ఉన్నాయి కంపెనీలు. మీరేం చేయాలి, ఏవైతే డిఫెన్స్ సంబంధించి ఉన్నాయో ఇవే కాకుండా అంటే ఎల్ఎన్టీ, భారత్ ఫోర్జ్, బిఈఎల్, బీడీఎల్, హెచ్ఏఎల్, మజ్గాన్ డాక్, ఇంకొకటి 2 ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు డిఫెన్స్ స్టాక్స్ చెక్ చేసుకోవాలి. డిఫెన్స్ స్టాక్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఏది ఉందో చూసుకోవాలి, ప్రైస్ చూసుకోవాలి. మీరు ఏ రేంజ్లో కనుక రిస్క్ తీసుకొస్తారంటే బిలో 100 కావాలా, బిలో 500, బిలో 1000, అవి మీరు అబ్జర్వ్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూడాలి. మళ్ళీ ఇవన్నీ కూడా మార్చిలో మీరు కనుక ఎంటర్ అయితే రేపు ఏప్రిల్ బడ్జెట్లో క్యాబినెట్ అప్రూవల్ అయిపోయినాక ముందుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి వస్తాయో చూడాలి మీరు. అంటే అమౌంట్ ఏదైతే బడ్జెట్ ఉందో బడ్జెట్లో కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఉన్న పళంగా టకటకాని ఏం పంచియ్యరు. దేనికి ఇస్తారు, ఏది ఫస్ట్ నిత్యావసరం, ఏది ఫస్ట్ అత్యవసరం, దేనికి ఉపయోగం ఫస్ట్ అనే దాని మీద ముందుగా ఆ వాటికి బడ్జెట్లో కేటాయింపు ఎక్కువ జరుగుతుంది. అంటే ఫస్ట్ ఏంటిది, ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో డిఫెన్స్ ఉంది, ఇది ఓకే అత్యవసరం కాబట్టి దీనికి ముందే ఇచ్చేయటం జరుగుతుంది. వాటర్ జల్ స్కీమ్ ఉంది, అది కూడా తొందరనే వచ్చేస్తాయి. ఇప్పుడు డ్రోన్లది ఉంది, అది కూడా తొందరనే వస్తాయి. ఎన్హెచ్ఐ కొంచెం లేట్గా ఉంటుంది, వందే భారత్ రైళ్ళది కూడా కొంచెం లేట్గానే ఉంటుంది. మీరు అవి గమనించి అవి మీరు చేయాల్సి ఉంటుంది. ఇది మీకు మళ్ళీ చెప్తున్నాను నేను, ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, మీకు ఒక ఐడియా పర్పస్. బడ్జెట్లో ఏమేమి సెక్టార్లకు బెనిఫిట్ వచ్చింది, బడ్జెట్లో దేనికి కేటాయింపులు ఎక్కువ జరిగినాయి, బడ్జెట్లో కేటాయింపులు జరిగితే ఏ కంపెనీలకు బెనిఫిట్ వస్తుంది, ఏ బడ్జెట్లో కేటాయింపులు ఎలా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఏ కంపెనీలు బెనిఫిట్ అనేది వస్తుంది అనే దాని మీద నా విశ్లేషణ తప్ప ఇది నా ఓన్ కాదు, ఒపీనియన్. అంటే నేను ఇలా ఎనాలిసిస్ చేసి చెప్పడం జరుగుతుంది మీకు. మరలా మీరేం చేయాలి, మళ్ళీ మీ ఓన్గా అనాలిసిస్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చెక్ చేసుకోవాలి, ఏది కంపెనీ వాల్యూ ఉందో చూసుకోవాలి. రేటు తగ్గినప్పుడు మీరు ఆ కంపెనీ వాల్యూ కనుక ఉంది అంటే అప్పుడు ఎంటర్ అవ్వాలి. అంతే తప్ప మార్కెట్ పడిపోయినంత అప్పుడు కొనుక్కున్నాక మార్కెట్ పెరగలేదు అనుకోవద్దు. మార్కెట్తో పని లేకుండానే ఇవి వాల్యూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ రివర్స్, అంటే ఏప్రిల్ కల్లా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాయి. ఎప్పుడైతే ఇవి కొనుక్కున్నాను అంటే ఇప్పుడు హాట్గానే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ షేర్లు ఆల్రెడీ నేను చెప్పేసినవన్నీ పెరిగిపోయినాయి ఆల్రెడీ. ఎందుకంటే బడ్జెట్ అయిపోయిందో లేదో పెంచేస్తారు. కానీ మనం ఏం గమనించాలి, బడ్జెట్ అయిపోయింది, బడ్జెట్లో పైసలు లేదు, పంచీ లేదు కంపెనీలకి. కాబట్టి బడ్జెట్ ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఉందో అది నెక్స్ట్ ఇయర్ 22-23 కోసం బడ్జెటు. రెండోది, బడ్జెట్లో కేటాయింపులు జరగాలి అంటే క్యాబినెట్ అప్రూవల్ జరగాలి. క్యాబినెట్ అప్రూవల్ జరిగినాక బడ్జెట్ ఫండ్స్ శాంక్షన్ కావాలి, అప్పుడు వాళ్ళు రిలీజ్ చేయాలి, అప్పుడు ఆ షేర్లు మూమెంట్ వస్తుంది. కాబట్టి మీరేం చేయాలి, ఏ కంపెనీలకు వస్తుందో ఏముందో చూసుకోవాలి, ఆ సెక్టార్లు చూసుకోవాలి, తగినప్పుడు చూసుకొని కొనుక్కోవాలి. ఎందుకంటే బడ్జెట్లో ఏదైతే అమౌంట్లు ఉంటాయో తక్కువని రావు. అంటే ఏంది, న్యూస్ అనమాట. ఫస్ట్ ఏంది, న్యూస్గా అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైతే న్యూస్ని మీరు కనుక అబ్జర్వ్ చేయగలిగినట్టయితే ఓకే. అంటే ఏంటిది, బడ్జెట్లో కేటాయింపు అవుతుంది, క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది, క్యాబినెట్ అప్రూవల్లో ముందుగా డిఫెన్స్కి ఇచ్చిండ్రు, వాటర్కి ఇచ్చిండ్రు, మన డిఫెన్స్కి అట్లా ఏ సెక్టార్కి ఎంతెంత అమౌంట్ శాంక్షన్ అవుతుంది అనేది గమనించాలి. దాన్ని బట్టి ఆ సెక్టార్లో ఫస్ట్ ఎంటర్ అవ్వాలి. ఒకవేళ మీకు ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్ సింపుల్గా. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.